రాహుల్, రుద్రాని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి స్వప్న వచ్చి, "ఆహా! ఏం ప్లాన్ చేశారత్తా మీరిద్దరూ కలిసి. ఇప్పుడు ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే కూర్చొని బాధపడుతున్నారా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాని అయితే, "ఏహే! ఏం మాట్లాడుతున్నావు నువ్వు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న స్వప్న మాత్రం, "అవును, మీరు ఆస్తిని ముక్కలు చేసి మీ ఆస్తిని మీరు కొట్టేయాలనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు కదా! అందుకే ఇలా కూర్చొని బాధపడుతున్నారు కదా!" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాని, రాహుల్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నించొని ఉంటారు. అది చూసిన స్వప్న అయితే నవ్వుతూ ఉంటుంది. "ఎందుకే అలా నవ్వుతున్నావు? మాకు గాని ఈ ఆస్తి వస్తే నీకు వచ్చినట్లే కదా! నీ భర్తకు వస్తే నీకు వచ్చినట్లే కదా! మనం అందరం ఎంజాయ్ చేయొచ్చు కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వప్న అయితే, "అవునా! ఎంజాయ్ చేయొచ్చా? మీకు గాని మీ చేతుల్లోకి ఆస్తి వస్తే కుక్కలు చింపిన విస్తరి అవుతుంది. అది 3 రోజులంటే 3 రోజులు కూడా మీ చేతుల్లో ఉండదు. అదే మనందరం కలిసికట్టుగా ఉంటే నేను ఈ ఆస్తిని ఎంజాయ్ చేయొచ్చు. ఈ అందరితోని కలిసి ఉండొచ్చు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న స్వప్న మాత్రం, "అయినా నువ్వు తాతయ్య గారికి అసలైన కూతురివా ఏంటా? గుమస్తా కూతురివి కదా! నిన్ను ఎలాగో కూతురులా పెంచుకున్నారు. అంతేగాని నీకు ఆస్తిని ఇస్తారని ఎలా అనుకుంటున్నావు?" అని చెప్పేసైతే రుద్రాని వైపు చూసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాని అయితే, "స్వప్న, నువ్వు కొంచెం మర్యాదగా మాట్లాడు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న స్వప్న మాత్రం, "అవును, నువ్వు అసలైన కూతురివే కాదు. నీకు అసలు ఆస్తి దక్కుతుందన్న ఆశ కూడా ఉండకూడదు. అలాంటిది నీకు ఆస్తి ఇస్తారని ఎలా అనుకుంటున్నావు? నిన్ను పెంచడమే ఎక్కువ. అలాంటిది బయటకు తెయకుండా నిన్ను ఇంట్లోనే ఉంచుకొని నిన్ను ఒక కూతురులా చూసుకుంటున్నారు అంటే వాళ్ళని గుర్తుపెట్టుకో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్